సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. అండ్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎఫ్ఐడిఐ డేటాకి వస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. సో ఈ రోజు మీరు చూడండి, నాకు తెలిసి ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా సెల్లింగ్ అనుకుంటున్నా. బట్ ఈరోజు డేటా అయితే ఇంకా లోడ్ అవ్వలేదు. సెకండ్ డేటా చూపిస్తుంది. ఈరోజు లోడ్ అయ్యేసరికి 8:39 అయిపోద్ది. ఒకసారి డేటా చెక్ చేయండి. ఇఫ్ ఎఫ్ఐఎస్ బై చేస్తే, స్మాల్ క్వాంటిటీ కానీ బై చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సరే ఇది ఎఫ్ఐఎస్ కంటిన్యూ చేస్తారేమో బయింగ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ బై చేస్తే కన్ఫర్మ్ బయింగ్ ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోద్దని కాదు. సరే అంటే ఇప్పుడు టర్న్ అయ్యింది మార్కెట్. సో మార్కెట్ ఇట్లా టర్న్ అయింది కాబట్టి ఎఫ్ఐఎస్ ఎంట్రీ తీసుకున్నారు. ఓకే, వచ్చే రోజుల్లో బయింగ్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. అదే సెల్లింగ్ అని ఉందనుకో డేటా, దాన్ని మీరు వదిలేయండి. ఇంకా ఆ డిఎస్ ఏదైతే బై చేస్తున్నారో మార్కెట్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లకు వచ్చేసరికి నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, 8వ తారీఖుకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అండ్ ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది. రెండు ఏమవుతాయి అనేది 8వ తారీఖు వెన్నెస్డే చూద్దాం. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఇప్పుడు నిఫ్టీ చూడండి. ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే మన మార్కెట్ తర్వాత మన మార్కెట్ ఈరోజు ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. నిన్న నేను క్లారిటీగా చెప్పాను కూడా, ఏంటి ఈ లెవెల్ 22,900 పైన వెళ్తేనే గ్యాప్ అప్ మీకు ఓపెన్ అవ్వడం కనబడుతుంది. లేదు అంటే ఫ్లాట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఇదే రేంజ్. సో నేను ఈ మాట కూడా చెప్పా, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. రేపు ఓపెన్ అవడం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అంటే గిఫ్ట్ నిఫ్టీలో మార్నింగ్ 6:30 కదా ఓపెన్ అయ్యింది. ఆ టైంలో ఓపెన్ అవడమే ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి షార్ప్గా కింద పడినా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవడమే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే కన్సోలిడేట్ అయింది కాబట్టి మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. మార్కెట్ కొంచెం ఫాల్ట్ అయ్యి దాన్ని మార్కెట్ అప్ సైడ్కి ఇచ్చింది. పాయింట్ ఇప్పుడు 22,900 పైన మార్కెట్ క్లోజ్ ఇచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. నేను దీని గురించే మాట్లాడా ఈ క్లోజింగ్ కోసమే. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి మనం ఇంకా అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు అప్ ఉంది కదా, ఒకవేళ రేపు గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి 22,900 కిందగానే మార్కెట్ ట్రేడ్ అయింది అనుకో, దీని కింద ట్రేడ్ అయితే మీకు గ్యాప్ డౌన్ కనబడుతుంది. దీని కింద మార్నింగ్ కానీ ఈరోజు నైట్కి కానీ దీని కిందకి వెళ్ళిపోతే, దీని కిందకి వెళ్ళలేదా దాని ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ కనబడుతుంది. దీని కిందకి వెళ్తేనే డౌన్, లేదంటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 ఈరోజు మార్కెట్లో చూడండి, మార్నింగ్ వచ్చింది, చాలాసేపు టైం స్పాట్ చేసి దాని సెకండ్ హాఫ్ మంచి మూమెంటం ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ. మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఈ లెవెల్ నేను చెప్పాను 22 ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా నేను మార్క్ చేశాను, ఇట్ ఈస్ స్ట్రాంగ్ సపోర్ట్. ప్రీవియస్ ఇక్కడ రివర్స్ అయింది, ఇప్పుడు ఇక్కడ అవ్వాలి అన్నప్పుడు ఈరోజు అయ్యింది. బట్ ఇది కంటిన్యూ చేస్తుందా అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్కి, ట్రంప్ రిలేటెడ్గా న్యూస్లకి ఇది కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మనం 22,900 ఇది ఒక రెసిస్టెన్స్. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఒక సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయినట్టే. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బట్ ఇప్పుడు అది సపోర్ట్ కింద అయిపోయినట్టే. మరి రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే, రెసిస్టెన్స్ ఎక్కడుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఈ రేంజ్లో ఉంది. ఇక్కడ ఈ రేంజ్ ఓకే, ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఇది రెసిస్టెన్స్, రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, అది ఈ పైన. ఇంకొక రెసిస్టెన్స్ ఉంటే అది ఇక్కడ ఈ లెవెల్. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్లో. సపోర్ట్కి మీరు వస్తే దిస్ ఇస్ ద సపోర్ట్, ఇది సపోర్ట్. అండ్ ఆ కింద ఇంకోటి వస్తే ఇవి సపోర్ట్లు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఎలా ఉంటుందో. సో ఇవే లెవెల్స్ 22,900, 23,100, 23,300 అండ్ 22,650, 22,450. ఓకే, ఇవి లెవెల్స్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచిగా బౌన్స్ అయింది అండ్ 22,900 పైన క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి నేనేం ప్లాన్ చేస్తానంటే, ఫ్లాట్ ఇన్నా గ్యాప్ అప్ ఇన్నా 23,100 దగ్గరికి వెళ్ళినా లేదా 23,100 బ్రేక్ అయినా నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఓకే, పాయింట్ వినండి. మార్కెట్ ఏమైంది, కంటిన్యూగా ఇలా వచ్చింది, హాల్ట్ అయింది, పైకి వెళ్ళింది కదా, కొద్ది పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే బాగుంటుంది. నేనేమంటున్నా, పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి, సో రేపు ఫ్లాట్ మార్కెట్ కొద్ది కిందకు వచ్చి ఇట్లా పైకి వెళ్ళినా
ఆర్ అంటే ఈ సపోర్ట్ 22,900 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇలా ఇక్కడ ఇక్కడ ట్రాప్ చేసి పైకి వెళ్ళినా, లేదా డైరెక్ట్గా ఇలా ఫ్లాట్గా ఇది పైకి వెళ్ళినా నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఓకే, అలాగే 23,100 పైన కూడా నేను అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఈ రెండింటి పైన నేను అప్ సైడ్, ఈ దీనిపైన అప్ సైడే. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ ఇడి మార్కెట్ డైరెక్ట్గా అప్ సైడ్ వెళ్ళినా, ఇలా ఫ్లాట్ ఇడి అప్ సైడ్ వెళ్ళినా ఒక అప్ సైడ్కే, ఆర్ ఫ్లాట్ ఇడి కొద్ది కిందకు వచ్చి ఇక్కడ ట్రాప్ చేసి పైకి వెళ్ళినా అప్ సైడ్కే. అండ్ లేదా గ్యాప్ పిడిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయినా అప్ సైడ్కే 23,100 పైన అప్ సైడ్కే. ఓకే, నెక్స్ట్ మరి డౌన్ సైడ్కి ఏంటి ప్లాన్ అంటే, డౌన్ సైడ్కి నేను ప్లాన్ చెయ్యాలి అంటే ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ ఎక్కడ పడింది, ఈ బిగ్ కలర్ క్యాండిల్ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. సో 22,650 కింద మాత్రమే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. దీని కింద ప్రాపర్గా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ ఫార్మేషన్ వస్తేనే దీని కింద ఆ ఫార్మేషన్ వస్తేనే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు వదిలేద్దాం. ఎందుకంటే స్ట్రాంగ్ బయింగ్ జరిగింది కదా, వీళ్ళందరూ బ్రేక్ అవ్వాలి అంటే ఎక్కడ బ్రేక్ అవుతారండి, చూడండి ఈ స్ట్రాంగ్ క్యాండిల్లో ఏదైతే బయింగ్ జరిగిందో ఇక్కడ మార్కెట్ మార్నింగ్ వచ్చింది, ఇక్కడ ఒక ట్రాప్ చేసింది, బయింగ్ అయింది. సో 22,650 దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి అది ట్రాప్ అయిపోద్ది. దాని కింద 15 మినిట్స్ అంటే ఈ లో కూడా 22,550 ఇది కూడా బ్రేక్ అయిపోతుంది చూసారా, అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ బెటర్ కూడా. ఓకే, సో ఇది నా నిఫ్టీ వ్యూ. అండ్ సెన్సెక్స్కి వస్తే, సెన్సెక్స్లో ఇది ప్రజెంట్ ఇప్పుడున్న రెసిస్టెన్స్ ఇది ఇలానే ఉంచుదాం, ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, దాని తర్వాత వచ్చే రెసిస్టెన్స్ ఇది. ఓకే, దానిపైన ఉన్న ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉందంటే ఇది సపోర్టు, దీని కింద ఇంకేదైనా సపోర్ట్ ఉందంటే ఇది. ఓకే, దాని కింద ఇది ఒకటి. సో ఇవే లెవెల్స్. ఓకే, సెన్సెక్స్ కూడా మీరు చూడండి 73,200, 73,800, 74,600, 75,200 అండ్ 72,000. ఓకే, ఇవి లెవెల్స్. పాయింట్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ అయింది. ఫ్లాట్ ఇడి పైకి వెళ్ళినా ఆర్ స్మాల్ గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళినా నేను అప్ సైడ్కే. ఓకే, 74,600 పైన కూడా అప్ సైడ్కే, ఈ జోన్ పైన కూడా అప్ సైడ్కే. ఫ్లాట్ ఇడి వెళ్ళినా స్మాల్ గ్యాప్ అప్ వెళ్ళినా ఏదైనా అప్ సైడ్కే ప్లాన్. బట్ మార్కెట్ నావరంగా ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇలా వెళ్ళింది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి వెళ్తే బెటర్. అది నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా సేమ్. సో ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకు వస్తే 73,800 ఏదైతే ఉందో దీని కింద నేను డౌన్ సైడ్కి ప్లాన్ ఎందుకు చేయను అంటే పుల్ బ్యాక్. సో ఇది స్ట్రాంగ్ బయింగ్ జరిగింది కాబట్టి దీని కొద్ది కిందకు వచ్చి ట్రాప్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కూడా నేను అప్ సైడ్కే. సో 73,800 పైన అప్ సైడ్కే. ఓకే, డౌన్ సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ కావాలి అంటే మాత్రం 72,800 కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్, ఈ ఫార్మేషన్ దీని కింద వస్తేనే దెన్ ఓన్లీ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, లేకపోతే లేదు వదిలేద్దాం, అప్ సైడ్కి కూర్చుందాం, మార్కెట్ టర్న్ అయింది కాబట్టి. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ మీరు బిట్ కాయిన్ కూడా చాలా మంది అడుగుతారు. బిట్ కాయిన్ ప్రెసెంట్ అయితే ఇది ఒక సపోర్ట్ తీసుకుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో, విచ్ ఇస్ వెరీ గుడ్. 68,800 బాగా వినండి, 68,800 ఇది మంచి సపోర్టు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి చాలాసేపు టైం పాస్ చేసి దెన్ ఒక హై బ్రేక్ ఇచ్చింది, దెన్ మార్కెట్ వస్తుంది. సో ఇప్పుడు నా వరకు నేను ఏం ప్లాన్ చేస్తానంటే బిట్ కాయిన్లో ఈ హై కూడా ఒకటి, ఈ రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైంలో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది. ఇక్కడ చాలాసేపు టైం పాస్ చేసి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఓకే దీని కింద స్టాప్ లెస్ పెట్టుకొని 1:2, 1:3 టార్గెట్ పెట్టుకోండి. అది మీకు ఈజీగా ఇక్కడ ఉంటుంది. ప్రాపర్ కాకపోతే ఒక ప్రాపర్ బయింగ్ క్యాండిల్ కనబడాలి, ఇలా ప్రాపర్ బయింగ్ క్యాండిల్ కనబడుతుంది తప్ప బిట్ కాయిన్ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం 68,800 కింద మాత్రం డౌన్ సైడ్కి, 68,800 కింద, దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్పుడు ఎందుకు ప్లాన్ చేయడం అంటే కింద ఇదంతా స్పేసే, పడితే మార్కెట్ ఇంతవరకు పడుతుంది, అప్పుడు 67,400 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మంచి ట్రేడ్ అయ్యిద్ది డౌన్ సైడ్కి.
ఎప్పుడు ఈ లెవెల్ క్రాస్ అయితేనే, లేదు ఇక్కడ నుంచి మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది అంటే దాని మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది బిట్ కాయిన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా ఏమైంది చెప్తానండి. ఎవరైతే కాపీ మై ట్రేడ్ సిఎంటి గ్రూప్, కాపీ మై ట్రేడ్ ఇది సిఎంటి గ్రూప్ అనమాట. సిఎంటి అంటే కాపీ మై ట్రేడ్. మీరు డైరెక్ట్గా నా ట్రేడ్స్ మీరు కాపీ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఈరోజు ఏమైందో చెప్తాను, ఇక్కడ రండి. సో గుడ్ మార్నింగ్, బిట్ కాయిన్ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదని చెప్పాను. ఫస్ట్ మనం నిఫ్టీ డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకున్నాం. 1732 రూపీస్ స్టాప్ లెస్ అన్నది. హెడ్జ్ పొజిషన్ స్టాప్ లెస్ పెద్దది కాదు, చిన్నదే ఇది 1700. ఓకే, తర్వాత మళ్ళీ రివర్సల్ ఎంట్రీ పుట్ సైడ్ సెల్ చేసాం. మొత్తం స్టాప్ లెస్ అంతా కవర్ అయిపోయి స్టిల్ 500 అంటే ఆల్మోస్ట్ 2500 దాకా ప్రాఫిట్లో ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. తర్వాత ఆల్మోస్ట్ 4 గంటలకి బిట్ కాయిన్ ఒక ఎంట్రీ ఇచ్చింది, బట్ అది తిరిగి $6 స్టాప్ లెస్ ఉన్నది. వెరీ స్మాల్ స్టాప్ లెస్ బిట్ కాయిన్. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే బిట్ కాయిన్లో నేను స్వింగ్ ట్రేడ్ చేస్తున్నా. మీకు ఎలా అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను ఈ మొత్తం ఈ ర్యాలీ అంతా ఎక్కడి నుంచి సో నా వ్యూ ఏంటంటే బిట్ కాయిన్లు ఇప్పుడు మీరు చూసారా $6 అట్లా చిన్న చిన్న లాసులు ఇస్తాం, బట్ పెద్ద ర్యాలీ ఇంత ర్యాలీ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే బిట్ కాయిన్లో నార్మల్గా పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి ఇలాంటివి. సో బిగ్ స్వింగ్ ట్రేడ్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. చిన్నవి స్టాప్ లెస్లు 2-3 తిన్నా ఒక బిగ్ ట్రేడ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకు బిట్ కాయిన్లో చిన్న స్టాప్ లెస్ అన్న $6. ఇట్ ఈస్ వెరీ గుడ్. $6 అంటే మీకు $400, 400-500 రూపాయలు అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నేను గ్రూప్లో కూడా A to Z గ్రూప్లో కూడా నేను క్లియర్ కట్గా ఈరోజు ఏం చెప్పానంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ETF. ఎందుకంటే మార్కెట్ ఇదే డౌన్ అనుకుంటుంది. మార్కెట్లో ఇదే డౌన్, ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవ్వాలనుకుంటుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో బాటమ్స్లో ఉన్నాయి కాబట్టి ETFలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైం ETFs అని చెప్పి మా A to Z గ్రూప్లో కూడా చెప్పాను. అండ్ ఈరోజు నా ETFలు నేను మరి చెప్పినప్పుడు నేను చేయాలి కదా. సో దిస్ ఈజ్ ఆల్ మై ETFs. ఇవన్నీ నా ETFలు ఈరోజు. అండ్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ పొజిషన్ ETFs ఇవన్నీ. అండ్ ఓకే, ప్రజెంట్ అయితే నేను కూడా ఇన్వెస్ట్ చేశాను ETFలో, ఎందుకంటే ఇవన్నీ తక్కువ డిప్లో దొరికాయి. ఓకే, సో అది. అండ్ కాపీ మై ట్రేడ్ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలి అని మీకు అనిపిస్తే సింపుల్గా ఇది వీడియో కదా, ఇప్పుడు వీడియో కింద ఓపెన్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో మోర్ మీద క్లిక్ చేస్తే ఇగో టెలిగ్రామ్ CMT గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ జాయిన్ బటన్ ఉంది చూసారా, ఇది కాదు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి, లింక్. సో లింక్ మీద క్లిక్ చేస్తే మీకు CMT గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్రజెంట్ April to May బ్యాచ్ అయితే రన్ అవుతుంది కదా, ఇది కూడా ఎవరైనా ప్రజెంట్ జాయిన్ అవ్వాలనుకుంటే హెడ్జింగ్ బ్యాచ్, అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ నేను ఎలా చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్వింగ్ ట్రేడ్ అయినా, పొజిషనల్ అయినా, మంత్లీ అయినా, ఇంట్రాడే అయినా, వీక్లీ అయినా, ఆల్గో ట్రేడింగ్ అయినా, నా స్ట్రాటజీస్ అయినా, కోడ్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది. అడ్వాన్స్ లెవెల్ మాస్టర్ హెడ్జింగ్ కోర్సు, ఇది ఆ కోర్స్కి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. బ్యాచ్ మాత్రం 2 months, మీకు రికార్డింగ్స్ లైఫ్ టైం యాక్సెస్తో ఇస్తున్నాను. అండ్ ఈవెన్ స్ట్రాటజీస్ కూడా లైఫ్ టైమే ఉంటాయి మీకు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను, జాయిన్ అవ్వండి. ఈరోజు మాది సెకండ్ క్లాస్ ఫైండ్ ట్రెండ్, ఓన్లీ 2 క్లాసెస్ అయ్యాయి. మొన్న ఫ్రైడే ఒక క్లాస్ అయింది అండ్ ఈరోజు సెకండ్ క్లాస్. ఈరోజు మండే కదా, ఈరోజు క్లాస్ ఉంది, ఇప్పుడు 7:30కి ఉంది, 7:38కి ఉంది, ఫైండ్ ట్రెండ్ సెకండ్ క్లాస్. సో మీరు జాయిన్ అయితే ఇప్పుడు ఎర్లీగా జాయిన్ అయితే మీరు రేపటి నుంచి క్లాసులు కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే, సో అదనమాట, ఇమ్మీడియట్ అయితే యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎప్పుడు అడిగేదే, మన 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తాను. నెక్స్ట్ సాటర్డే మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ప్రతి వీడియోకి కామెంట్ చేయడం వల్ల అన్ని వీడియోస్ చెక్ చేస్తాను, ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వచ్చాయో, ఏ టాపిక్ మీద వచ్చాయో ఆ టాపిక్ మీద నేను నెక్స్ట్ సాటర్డే వీడియో తెస్తాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.